అసలు రాజు అనేటువంటి వాడు మొదటిగా ఎవరు పుట్టారు? అసలు ఈ రాజు, మంత్రి ఈ వ్యవస్థనంతా ముందుగా ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు? ఈ రాజుకి ఇదే ధర్మము, రాజు ఇలాగే ఉండాలని చెప్పిన వాళ్ళెవరు? రాజు అనేవాడు నీతి శాస్త్రం ప్రకారమే ప్రవర్తించాలంటారు. అసలు ఈ నీతి శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నీతి శాస్త్రాన్ని సృష్టించింది ఎవరు? సో, నీతి శాస్త్రం గురించి, రాజనీతి గురించి, అలాగే వర్ణాశ్రమ ధర్మాల గురించి చాలా అడుగుతాడు. సో, ఈరోజు మనం రాజు అనే వ్యక్తి, వ్యవస్థ ఎలా పుట్టింది, అదే విధంగా రాజు దేనికి కట్టుబడి ఉండాలని చెప్పినటువంటి ఆ నీతి శాస్త్రం, ప్రస్తుతం మనం అవలంబిస్తున్నటువంటి నీతి శాస్త్రం కూడా అదే. ఆ నీతి శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? సో, ఈ క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ చూద్దాము. ఇలా ధర్మరాజు అడిగిన తర్వాత, సరే చెప్తాను విను అని చెప్పేసి భీష్మ పితామహుడు ఇలా మొదలుపెట్టాడు. కృతాయుగంలో ప్రజల మీద దండనీతి ప్రయోగించాల్సినటువంటి అవసరం రాలేదు. అప్పుడు ధర్మం మాత్రమే ఉండేది. ఒకరికొకరు రక్షకులుగా ఉండేవారు. అసలు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. కాబట్టి ఆ సమయంలో ఇలాంటి అవసరం రాలేదు. అంటే రాజు అనే వ్యవస్థకు సంబంధించినటువంటి అవసరం రాలేదు. కానీ రాను రాను అధర్మం అనేది పెరిగిపోతూ వచ్చింది. ప్రజల మనస్సుల్లో ఈ మత్సరం అనేది పెరిగింది, అహంకారం అనేది పెరిగింది, అధర్మం అనేది పెరుగుతూ వచ్చింది. కాబట్టి దీనితో సనాతన ధర్మం గురించే తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టారు. సో, వీళ్ళందరినీ కూడా సరైన దారిలో, అంటే ప్రజలందరినీ సరైన దారిలో పెట్టడానికి ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ అవసరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి యజ్ఞాలు, యాగాలు వీటిని కూడా పక్కన పెట్టారు. దీనితో దేవతలకు కూడా సరైన ఆహారం లేకుండా పోయింది. కాబట్టి సరైన సమయంలో వర్షాలు కురవలేదు. కరువు కాటకాలు రాజ్యమేలుతూ వచ్చాయి. అంటే కరువు కాటకాలు తాండవిస్తూ వస్తాయి. కాబట్టి ఆ సమయంలో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొరపెట్టుకుంటారనమాట. ఏమిటిది మొత్తం అధర్మము అంటే అధర్మము నేను రాజ్యం ఏలుతుంది అంటున్నాను కదా! సో, మాటల్లో వచ్చేస్తుంది. సో, అధర్మం అనేది అధర్మపరులు ఇంత పేటరేగిపోతున్నారు. ప్రజలందరూ తప్పుదోవ పడుతున్నారు. అసలు వాళ్ళకొక నిర్దేశం చేసేటువంటి వ్యక్తి లేడు. దీనివల్ల వాళ్ళు యజ్ఞాలు, యాగాలు చేయకపోవడం వల్ల మేము కూడా సరైన సమయంలో మా పని మేము చేయలేకపోతున్నాము. కాబట్టి అందరూ కరువు కాటకాల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి బ్రహ్మదేవ దీనికి సంబంధించి దయచేసి ఏదో ఒకటి చెయ్యి, ప్రజలందరినీ సరైన మార్గంలో పెట్టు అంటాడు. సరే, దానికి బ్రహ్మదేవుడు కాస్త ఆలోచించి అంటాడు, సరే మీరెవ్వరూ కంగారు పడకండి. ముందుగా అసలు అందరూ సరైన మార్గంలో నడుచుకోవాలంటే ఒక ధర్మం అనేది కావాలి. కాబట్టి అదే నీతి శాస్త్రం. అంటే ఏది నీతి, ఏది న్యాయం, ఏది ధర్మం చెప్పడానికి ఒక శాస్త్రం అనేది మనకు కావాలి. దాని ద్వారానే ప్రజలందరూ కూడా సరైన మార్గంలో వెళ్ళగలుగుతారు. కాబట్టి నేను ముందుగా నీతి శాస్త్రాన్ని సృష్టిస్తాను అని చెప్పేసి బ్రహ్మదేవుడు అలా మనస్సులో